ఇప్పుడు అర్థమైందా మీకు పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసిందో? By the way, I am also a doctor with radiology as my specialization. Oh, really? మా అన్నయ్య మీకు చెప్పలేదని నేను కూడా మీకు చెప్పలేదు. Oh, I didn't know this. Very glad to meet you. మీరు నార్మల్ విమెన్ అనుకొని ఇవన్నీ మీకు చెప్పాను. Okay, fine. We'll meet you soon. Sure. Take care. మా ఏమ్మా డాక్టర్ ఏమన్నారు? ఏం లేదమ్మా. నేను చెప్తూనే ఉన్నాను, వీడు వింటేగా. చెల్లెలంటే ఎంత ప్రేమ, పిచ్చి వెధవ. హలో, నువ్వు అనుకుంటున్నంత పిచ్చి వెదవేం కాదు వాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళింది నా మీద ప్రేమతో కాదు, డాక్టర్ మీద ప్రేమతో. అవునమ్మా, ఆవిడికి లైన్ వేయడానికి నన్ను మాత్రమే కాదు, నాకు పుట్టబోయే బిడ్డని పుట్టకముందే వాడేసుకుంటున్నాడు నీ కొడుకు. నిజమా? అవునమ్మా. అమ్మా, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడు. ఎంత బాగుందిరా. నాకు కోడలుగా వస్తే ఈ అమ్మాయే రావాలి, సరేనా? అమ్మా, నేను ఆ పనిలోనే ఉన్నా, ఇదే కోఆపరేట్ చేయట్లేదు. చంపేస్తాను. పండగ కదా 4 రోజులు ఇంట్లో ఉందాం అనుకుంటే 3 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నాడు. అమ్మో, నీ ప్రేమ వర్షం కాదురా, తుఫాను. అమ్మా, నేను ఈ రోజు మా అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. వీడు హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేయి, అప్పుడే నేను వస్తాను. అప్పటిదాకా నేను రాను. ఏ శామ్య, ఆగవే. అమ్మా, ఫోటో చూడమ్మా. ఈ అమ్మాయి బాగుందిరా. మీ చెల్లి కోపం సంగతి చూద్దాం పద. మళ్ళీ అలిగి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఎలా కలవాలి? ఎలా? బాబు కాఫీ. ఏటి బాబు గారు డల్గా ఉన్నారు? ఏం లేదురా. కాఫీ నువ్వు తెచ్చావేంటి? లచ్చి రాలేదా? మా ఆవిడికి ఒంట్లో బాగలేదు బాబు. అది కొన్ని రోజుల దాకా ఇంట్లోకి పనికి కూడా రాలేదు బాబు. ఎందుకంటే తను నీళ్ళు వసుకుంది బాబు. నీళ్ళు వసుకుందా? ఏంట్రా అంత గుడ్ న్యూస్ ఇంత మెల్లగా చెప్తున్నావు? బాబు, గుడ్ న్యూస్ నాకు గానీ నీకేంటి బాబు? మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే నీకు మాత్రమే గుడ్ న్యూస్ కాదు, నాకు కూడా గుడ్ న్యూసేరా. అదేంటి బాబు? అదంతేరా, నేనే హాస్పిటల్ తీసుకెళ్తా. బాబు, నా పిల్లని మీరు హాస్పిటల్కి తీసుకెళ్తే నలుగురు చూస్తే బాగోదు బాబు. అది లచ్చి నేను చూసుకుంటా, ఓకేనా? మీరు చూసుకోవటం ఏంటి బాబు? లచ్చి, డాక్టర్ ఉన్నారా? ఉన్నారు సార్, వెళ్ళండి. పద. ఏ ఆగాగు, మొగుడు పిల్లల మధ్యలో నువ్వెందుకు వెళ్తున్నావు? దానికి మొగుడు నేను. ఆమెకు మొగుడు నువ్వైతే ఆయన ఎందుకు తీసుకెళ్లాడు? నీకేం తెలియదు. ఏ ఆగు, అవన్నీ కుదరం, ఇక్కడ ఉండు. అబ్బా, ఐడియా. ఏంటి ఈ రోజులో 10 రూపాయలకి ఏమొస్తుంది? మడిచి నువ్వే పెట్టుకో. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? అబ్బా, నేను ఇచ్చిన రిపోర్ట్ తీసుకున్నా. అలాగే డాక్టర్. చెప్పండి. తన పేరు లచ్చి, మా ఇంట్లో సర్వెంట్. షీస్ క్యారింగ్. మీరే చూడాలి. ఆయన ఎక్కడ? బయట ఉన్నాడు. మరి మీరెందుకు తీసుకొచ్చారు? అతను చదువుకోలేదు, అందువల్ల నన్ను తీసుకెళ్ళమన్నాడు. కాదు కాదమ్మా, బాబు గారే తీసుకొచ్చారు. నీతో మాట్లాడాలంటే భయం. ఓకే, నేను చూస్తాను, మీరు బయటకు వెళ్ళి వెయిట్ చేయండి. ఇట్లా బాబు గారు, లచ్చి లోపల ఉంది. ఏం ప్రాబ్లం లేదు, ఆయన రమ్మని చెప్పు. అట్టాగేనమ్మా. వసే, ఏమన్నారు? అయ్యగారు, డాక్టర్ అమ్మ పిలిచారు. వసే, డాక్టర్ గారు పిలవాల్సింది నన్ను కదా, బాబు గారు ఎందుకు పిలుస్తున్నారు? ఎల్లు అడుగు. అడుగుతా, భయమా ఏంటి? మళ్ళీ వచ్చావేంటి నువ్వు? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఇక్కడ మీకు వేరే పనేం లేదా? ఊళ్ళో కడుతూ ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడమేనా మీ పని? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. ఇంకోసారి పిచ్చి పిచ్చి రీజన్స్ తో హాస్పిటల్కి వచ్చారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. హలో డాక్టర్, ఈ హాస్పిటల్ ఉంది పేషెంట్స్ ని చూడడానికి. నా చెల్లెల్ని పని మనిషిని కడుపుతో ఉన్నారు కాబట్టి తీసుకొచ్చా. ఇంకా ఈ ఊర్లో కడుపుతో ఉన్న ఆడవాళ్ళని వెతికి మరీ తీసుకొస్తా. తీసుకురాకపోతే తప్పు గాని తీసుకొస్తే తప్పు అంటారేంటని? మీరు చెప్పే కాకమ్మ కథలు విని అర్థం చేసుకోలేనంత అమాయకురాళ్ళు ఎవరూ లేరిక్కడ. అదే నా బాధ. ఎప్పుడు అర్థం చేసుకుంటారో.
ఏమైందిరా? అదే బాబు నేను అడిగేది, ఏమైందని ముందు అడుగుతున్నా. నువ్వు పద. బాబు గారు, ఆ, మా లచ్చి కడుపు అయితే మీరెందుకు ఇంత సంతోషంగా ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది బాబు. నీకు అర్థమైందిరా, ఆ. కానీ అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమై సావట్లేదే. బాబు గారు మీరేం బాధపడకండి. నేను ఇంటికి వెళ్ళగానే మన ఊర్లో ఆడవాళ్ళు ఎంతమంది అయితే కడుపుతో ఉన్నారో వాళ్ళ పేర్లు, డోర్ నెంబర్తో సహా మొత్తం లిస్ట్ మీకు ఇచ్చేస్తాను బాబు. అరే లొల్లిగా బాబు. మన ఊర్లో కడుపులు చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలీదురా. ఆ? కడుపుతో ఉన్న ఆడవాళ్ళని డాక్టర్ చూపించడం మాత్రం చాలా కష్టంరా. అయ్యగారు కొంచెం ఏసీ పెంచరా. దిగండి, ఆటోకి ఇంటికి రండి. తనేలా వస్తుందిరా, పిచ్చి పట్టింది. సరే ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ చేస్తాను. మీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాను బాబు. గుడ్ న్యూస్. ఏంట్రా అది? మన ఊర్లో మొత్తం 30 మంది కడుపుతో ఉన్నారు బాబు, కడుపుతో ఉన్నారు. ఊళ్ళో ఎంతమంది కడుపుతో ఉంటే నాకెలారా గుడ్ న్యూస్? అది కాదు బాబు, రోజుకి ఒక్కరు చొప్పున మీరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినా మీరు నెల రోజుల పాటు ఆ డాక్టర్ అమ్మకి లైన్ వేసుకోవచ్చు బాబు, లైన్ వేసుకోవచ్చు. ఆ అమ్మాయి అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే చీప్గా ఉంటుందిరా. ఎలా చెప్పాలి? ఎంతమంది ఎంతమంది బాబు, బాబు ఎంతమంది బాబు, ఎంతమంది ఎంతమంది కడుపుతో ఉన్నారు? 30 మంది. ఏయ్, ష్. మనం అక్కడికి వెళ్ళకూడదు, కానీ ఆ, తను మన దగ్గరికి రావచ్చు కదరా. అదే కదరా మన గుడ్ న్యూస్. రూమ్ నెంబర్ 2 పేషెంట్ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయా? అన్ని రిపోర్ట్స్ వచ్చాయి, బట్ కొంచెం అబ్నార్మల్ గా ఉన్నాయి. సో రీటెస్ట్ కోసం పంపించాను. ఈవినింగ్ వరకు రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఫాలో అప్ చేసి నాకు అప్డేట్ చేయండి. ఓకే. ఇంకా 16th నుంచి మెడికల్ క్యాంప్ ఉంది కదా, ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. సో అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి? యాక్చువల్లీ డాక్టర్ కిరణ్మయి దగ్గరుండి చూసుకుంటుంది. ఓకే, కిరణ్తో నేను డిస్కస్ చేస్తాను. మీరు వెళ్ళొచ్చు. ఓకే. నమస్తే. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. చూస్తుంటే బాగా ఏర్పాటు చేసినట్టున్నారే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఈవిడ డాక్టర్ కిరణ్మయి. ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఈవిడే. ఓ, చాలా థ్యాంక్స్ అమ్మా. నేను చెప్పిన వెంటనే ఇంత షార్ట్ నోటీస్లో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నాదేముంది సార్, ప్రెగ్నెంట్ లేడీస్ అంత దూరం ప్రయాణం చేసి హాస్పిటల్కి రావడం చాలా కష్టం. వాళ్ళ దగ్గరికే మేమొచ్చి వైద్యం చేయాలన్న మీ ఐడియా చాలా గొప్పది. ఇది నా ఐడియా కాదు. మా అబ్బాయి సంజుది. అడుగు, వస్తున్నాడు. హాయ్ డాడ్. హాయ్ సంజు, మా అబ్బాయి సంజీవ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, వస్తాను. మనం అక్కడికి కూడా వెళ్దాం, పదండి. హలో మేడం, నాకు గర్భిణీ స్త్రీల వెల్ఫేర్ అంటే చాలా ఇష్టం. కావాలంటే ఎవరైనా అడగండి. అవునమ్మా, మా బాబు గారు రోజు ఊర్లో ఎవరెవరు కడుపులు వచ్చాయో లెక్కేసుకుంటా ఉంటారమ్మా. అదేంటోనమ్మా, ఎవరైనా వాళ్ళ ఆవిడ గర్భిణితో ఉన్నారనుకో వాళ్ళు సంతోషిస్తారు, కానీ మా బాబు గారు మాత్రం మా ఊర్లో ఎవరు కడుపుతోనున్నా చూసి బాగా ఆనందిస్తారు. మా ఊర్లో ఎవరు గర్భిణితోనున్నా వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చేంత వరకు మా బాబు గారు ఊరుకోరమ్మా. చాలా ఆపరా, నార్మల్. కొంచెం ఎక్కువైంది. నన్ను హాస్పిటల్కి మీరు రావద్దన్నారు కదా, అందుకని మీరే వచ్చేలా చేశాను. మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను.